శివుడి మెడలో అసలు పాము ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? ఈ పాము పేరు వాసుకి. ఈ పాముని దేవతలు మరియు రాక్షసుల మధ్య సముద్రమథనం జరిగినప్పుడు కొండని చిరికి అమృతాన్ని తీయడానికి ఉపయోగించారు. అలా వాసుకితో కొండను చిరికినప్పుడు హలాహలం అనే భయంకరమైన విషం సముద్రం నుండి బయటకు వచ్చింది. ఈ విషం బ్రహ్మాండాన్ని నాశనం చేయగలదు అని తెలుసుకున్న దేవతలు శివుడి దగ్గరకు వెళ్లి ఆ భయంకరమైన విషం నుండి బ్రహ్మాండాన్ని కాపాడమని మొరపెట్టుకుంటారు. శివుడు బ్రహ్మాండాన్ని రక్షించడానికి ఆ విషాన్ని తాగేస్తాడు. కానీ అది శివుడి గొంతులో దిగి శరీరంలోకి వెళితే శివుడికి చాలా ప్రమాదాన్ని తెలుసుకొని ఆ విషం ఆయన కంఠం నుండి కిందకు దిగకుండా పార్వతీదేవి శివుడి గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. కానీ పార్వతీదేవి అలా శివుడి కంఠాన్ని ఎక్కువసేపు పట్టుకొని ఉండలేదు. కాబట్టి శివుడి పరమభక్తుడైన వాసుకి, పరమేశ్వర, నేను మీ మెడను చుట్టి ఆ విషాన్ని కిందకు దిగకుండా ఆపుతాను. అంతేకాదు మీ మెడలో అలంకారంగా మీతోనే ఉండిపోతాను అని వేడుకుంటుంది. దానికి శివుడు చిరునవ్వుతో అంగీకరించి వాసుకి పాముని తన మెడలో ఉంచుకుంటాడు.